2 ఏళ్లలో డజను పెళ్లిళ్ళు, డబ్బున్న పురుషులే టార్గెట్. అబ్బా అమ్మ బేతి వీరదుర్గా నీలిమాట. విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన వారిని గుర్తించి వల. కోనసీమలో నిత్య పెళ్లి కూతురు మోసాలు, అండగా మరో 3 అంతా కలిసి కోర్టు దండుకుంటున్నారు. చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి. అమలాపురం ఎస్పీకి బాధితుల ఫిర్యాదు. ఇక మరి ఎట్లా ఉంటుంది అంటే, ఆకలి మీద ఉన్నోడిని క్యాచ్ చేసుకుంటారు. క్యాచ్ చేసుకొని ఇక లేనిపోని మేకప్లు వేసుకొని రుద్ది ఇక నిత్య పెళ్లి కూతురు అంటే 2 ఏళ్లలో డజన్ పెళ్ళిళ్ళు అంటే బొమ్మల పెళ్లి లాగా ఉంది ఆమెకు. ఇట్లాంటి వాళ్ళని తీసుకుపోవాలి, అసలు బయటికి రానియొద్దు. ఈ మోసాలు ఏమవుతుందంటే పోతారు, మళ్ళీ ఏం చేస్తారు, కొద్ది రోజులకు మళ్ళీ అలవాటు అవుతుంది, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ అదే పని కదా. ఈ ఫేస్లని బయటికి రిలీజ్ చేయాలి. ఎప్పుడు ఒక ఆన్లైన్లో ఈ సోషల్ మీడియాలల్లో వీళ్ళ కంటిన్యూగా వీళ్ళే పెడుతూనే ఉండాలి. తస్మాత్ జాగ్రత్త, ఇలాంటి లేడీస్ ఉన్నారని. ఒకప్పుడు ఏంటంటే నిత్య పెళ్లి కొడుకు అని వస్తుండండి వార్తలల్లో. నిత్య పెళ్లి కొడుకు, వాడిగో వీడిని మోసం చేసిండు, వాడిని మోసం చేసిండు. ఇప్పుడు అట్టలేదు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళదే నడుస్తున్నది రాజ్యం, కొంతమంది లేడీస్ది. ఇట్లాంటి లేడీస్ వల్ల చాలా మందికి ఆడవాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తున్నది. ఈ రకంగా ఉన్నారు.